కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. సౌండ్ పెట్టండి ఆయన, నాకు కొద్దిగా వాయిస్ ప్రాబ్లం కదా. రోమా 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరం ఒకటి వలన రూపాంతరము పొందుడి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, మనం దేవుని పిల్లలం అయ్యాం కనుక దేవుని పిల్లలంగా మనం దేవుని పిల్లలుగానే బ్రతకాలి. భూమి మీద దేవుని పిల్లలుగానే బ్రతకాలి. అందుకే అన్నాడు, ఈ లోక మర్యాదను అనుసరింపక. మీకు ఈజీగా చెప్తే, ఈ లోక మర్యాదలో పెళ్ళికి కానీ ఆడపిల్లలకి ఏ కార్యక్రమం చేసినా ఇంటి ముందు రాటేస్తారు. ఆ రాటకి వేప కొమ్మలో మామిడి కొమ్మలో కడతారు, పసుపు రాస్తారు, బొట్లు పెడతారు. మన సంఘంలోనే అదే మర్యాద బైబిల్లో ఎక్కడుంది? అది బైబిల్లో అది ఎక్కడుంది చెప్పగలరా? లేనిది మీరేం చెప్తారు? పక్కింటోళ్ళ దగ్గర లోక మర్యాద అదిట మా పిల్లకి పెళ్లి చేస్తున్నారు, మరి పెళ్లి రాటేయరా? పెళ్లి రాట, పెళ్లి కొడుకు ఉండాలి, పెళ్లి కూతురు ఉండాలి, పెళ్లి రాటొద్దు. వింటారు కానీ ఇంటికి వెళ్ళి పెళ్లి రాటేస్తారు. మిమ్మల్ని ఏమనాలి? క్రైస్తవులు అని అనొచ్చా? అవిశ్వాసులతో కలిసి ఫంక్షన్ నడుపుతారు, మిమ్మల్ని క్రైస్తవులు అనొచ్చా? ఎందుకంటే మీరు బంధువుల్ని వాక్యం ద్వారా మార్చలేరు. మీ బంధువులు ఉన్నారనుకోండి సంతోలు, వాళ్ళకి వాక్యం చెప్పి మార్చలేరు, వదిలేయడమే. అటువంటిప్పుడు వాళ్ళతో ఏ సంబంధాలు పెట్టుకోకూడదు. కానీ సంబంధాలు ఉంటాయి, పిలుపులు ఉంటాయి, భోజనాలు ఉంటాయి, బట్టలు పెట్టడాలు ఉంటాయి, ఇవన్నీ కంటిన్యూగా చేస్తారు. దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరించి మత్తయి సువార్త 13వ అధ్యాయం 22 మత్తయి సువార్త 13వ అధ్యాయం 22 ముండ్ల పొదల్లో విత్తబడిన వాక్యము, ముండ్ల పొదలలో విత్తబడిన దేవుని జ్ఞానము వినువాడే గాని, వింటారు, వాక్యం విన్నట్టుగా ఉంటారు,
ఎందుకంటే ఆ విత్తనం ముండ్ల పొదల్లో పడింది. వాక్యం వింటారు చెప్తే, కానీ ఐహిక విచారమును ఐహిక విచారములు, ధనమోసము ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. మనం వాక్యం విత్తుతాం, కానీ ఎక్కడ పడ్డాయి విత్తనాలు? ముళ్ళ తుప్పల్లో పడ్డాయి, ముళ్ళ చెట్లలో పడ్డాయి. ముళ్ళ చెట్లలో పడిన మొక్కలు లేవు. ఎందుకంటే ముళ్ళ చెట్లు ప్రభావం ఎక్కువ, దానికి నీళ్ళైన అవసరం లేదు, ఎరువు పెట్టని అవసరం లేదు, మీ నుండి దానికి ఏం అవసరం లేదు. మనకు వరి పండదు అలాగా, కాయగూరలు పండవు అలాగా, ఆకుకూరలు పండవు అలాగా, అలాంటివి పండవు మనకి. పనికిరానివన్నీ పండుతాయి, మనకు హాని చేసేది. చేయబడితే గుచ్చుకుంటుంది, కాలు పెడితే గుచ్చుకుంటాయి. మనకి హింసించేవి తప్ప మనకు పనికొచ్చేవి ఉండవు. కనుక దేవుని వాక్యం అట ముండ్ల తుప్పలు, ఐహిక విచారములు, ఐహిక విచారము, ధనమోసము, డబ్బు అంతా మోసమే కదండి, డబ్బు మోసం. ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును, లేవనవ్వు. కనుక వాడు నిష్ఫలుడగును. మన గురజాడలో మీటింగ్ అయినప్పుడు వచ్చిన మగపిల్లలు చేయొద్దండి. వచ్చిన మగపిల్లలు ఒకసారి కాదు, 3 రోజులు వచ్చిన వాళ్ళు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 దించేయండి. ఆడవాళ్ళ చేతులు వెళ్తండి. ఇస్రాళ్ళు వెరీ గుడ్. దేనికైనా మేము ఉన్నాము, చేయగలం, ప్రశాంతంగా జరిగించగలం మేమనే దమ్ము ధైర్యము వాళ్ళకే ఉంది, ఆడవాళ్ళకి. ఆరంభిస్తాం ఏదో చేసేద్దామని. ఎక్కువ మంది పైనుంచి మనకు వస్తాయి, చేసేయచ్చు అనే ఒక తప్పుడు అభిప్రాయాన్ని పెట్టుకుంటారు. కొంతమంది అనుకుంటారు, అమ్మమ్మ ఆయన ఇస్తాడు తప్పనిసరిగా. పౌలు గారు దేవునికి అనుకూలమైన అనే పదాన్ని ప్రదర్శించడంలో, మాట్లాడడంలో, రాయటంలో దేవునికి అనుకూలమైన వారు ఉన్నారు, దేవునికి ప్రతికూలమైన వారు ఉన్నారు. మోదవలస అంటున్నాను. అకైపాలెం భూకంపం వచ్చింది. ఎంతమంది న్యూస్ చూశారు కదా. నేను అనేసాను అనుకుంటారు వీళ్ళు. కానీ మీకు తెలుసా భూకంపం వచ్చినట్టు? చదివితే తెలిసిందా?
మీరు హాయిగా మిమ్మల్ని నిద్రపుచ్చాడు, భూమిని కదిపాడు. మరి మీరున్న దగ్గర కూడా కదపాలి కదా. ప్రపంచం అంతా కదుపుతున్నాడు, ఈవేళ కదిపాడు. భూమి కదిలితే పేక మేడలన్నీ పడిపోతాయి. ఆ గుట్టల కింద, గోడల కింద మనుషులు నలిగిపోయి చచ్చిపోతారు. దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు, దేవుని మీద నమ్మకం లేని వాళ్ళు కనుక మానవ జీవితంలో క్రైస్తవుడు తెలుసుకోవలసిన, ప్రపంచానికి తెలియదు ఇది, క్రైస్తవుడు తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు అప్పగించుకోండి. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని పోయిన వారం నేర్పించాను. ఈ వారం వచ్చేసరికి ఏమొచ్చింది? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మీకు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరమొగుట వలన రూపాంతరము పొందుడి, నూతనమొగుట వలన రూపాంతరమును పొందుడి. మారాలి, మీ రూపాలు మారాలి. క్రైస్తవ రూపం యేసుక్రీస్తు రూపంలో దయ ఉంది, యేసుక్రీస్తు రూపంలో కనికరం ఉంది, యేసుక్రీస్తు రూపంలో ప్రేమ ఉంది, యేసుక్రీస్తు రూపంలో క్షమ ఉంది. మరి ఆ రూపం ఉందా మీకు? వింటాం తప్పితే మనం ఆచరించం. వింటాం కానీ నమ్మం. అది ఎంత ప్రమాదమో తెలుసా మీకు? చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును పరిపూర్ణమైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరమొకట వలన నూతనమొకట వలన రూపాంతరము పొందుడి. మారిపోమన్నాడు మనల్ని. పాపం ప్రసన్నమా వెళ్ళిపోయాడు, 4 రోజులైంది, వచ్చాడు ఈవేళ. మీటింగ్ తర్వాత మీటింగ్, మీటింగ్ తర్వాత మీటింగ్, మీటింగ్ తర్వాత మీటింగ్, వరుస మీటింగ్లు అన్నీ వరుసగా వచ్చి వెళ్ళడం, వచ్చి వెళ్ళడం, వచ్చి వెళ్ళడం. వద్దు నాయనా, ఎలక్షన్స్ వల్ల కదా ఈ డేట్స్ అన్నీ పోస్ట్ పోనే, ఒక చోటుకు తీసుకొచ్చావు, ఎలాగో కష్టపడు నాయనా అన్న. రూపాంతరం పొందాలి, దేవుని కొరకు సిద్ధంగా ఉండాలి. చేస్తాను వేరు, చేస్తాను అనడం వేరు, చేస్తున్నాను చేస్తున్నాను అనటం వేరు. చేస్తున్నాను అలాగే మన ఆడవాళ్ళలో కొంతమంది ఉన్నారు, చేస్తున్నాము, వాళ్ళ స్వార్థకి వెళ్ళిపోతారు. చేస్తున్నాము మంచిది. కాలం చెల్లిపోతుందరా, నీకు అసలు అర్థమవుతుందో లేదో కానీ కాలం మారిపోతుంది. ఈ సంవత్సరం చలి విపరీతంగా ఉంటుందన్నారు. ఇప్పుడు
విపరీతంగా చలి ఉంటుంది. ఎందుకంటే వాతావరణ గతులు తప్పిపోయాయి. చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు ఈ నెల నుంచి ఈ నెల వరకు వర్షాకాలము, ఈ నెల నుంచి ఈ నెల వరకు చలికాలము, ఈ నెల నుంచి ఈ నెల వరకు ఎండాకాలము, ఈ నెల నుంచి ఈ నెల వరకు వసంతకాలము. కాలాలు ప్రకారంగా జరిగేవి. కాలాలు ప్రకారంగా జరిగేవి. ఇప్పుడు కాలాలు ప్రకారంగా జరుగుతాయని రైతులు పంటలు వేసేసుకున్నారు. శుభ్రంగా వర్షాలు వచ్చి ఆ పంటలన్నీ చచ్చిపోయాయి. వర్షాలు పడతాయి కదా అని మొక్కలు వేస్తారు. ఎండలు వేడికిపోయి నదుల్లో నీటి చుక్క లేక మొక్కలు పొలం మొక్క ఎండిపోయి మొక్కలు అయిపోయి బద్దలైపోయి మొక్కలు ఎండిపోతున్నాయి. కొంతకాలానికి మనకు తినడానికి కూడా తిండి ఉంటుందో ఉండదో తెలీదు. మా దగ్గర డబ్బులు ఉన్నాయి కొనేసుకుంటాం బియ్యం అనుకుంటున్నారేమో. మా దగ్గర భూమి ఉంది పండించేసుకుంటాం మాకు కరువు ఉండదు అనుకుంటున్నారేమో మీరు. పండని భూమి మీకు ఏమిస్తుంది? వర్షం రాని నేల మీకు ఏం పండిస్తుంది? ఏవి జరగవు. తెలుసుకోవాలి, బుద్ధి రావాలి. కొంతమంది అంటుంటారు ప్రసంగం విన్నంతసేపు. ఒక్కొక్కడికి పడదు. ఒక్కొక్కరికి ఆడదానికే కానీ మగాడికే కానీ ఒక్కొక్కరికి పడదు. ఇది డోస్ పడదు. చేదు పట్టేటప్పుడు అమ్మా నాకు చేదిచ్చి తాగేస్తానా అని అడుగుతాం. చిన్నప్పుడు చేదు తెలిసిందంటే మాత్రం తప్పించి తిరుగుతాం. ఆయన మనల్ని అడ్డాల్లో పెట్టి నోట్లో పెద్ద గరిటి పెట్టి ముక్కు మూసి బడుక్కును పోస్తే గుట్టుక్కును మింగేస్తావు. అది నీ ఆరోగ్యం. తల్లికి తెలుసు ఆరోగ్యానికి ఇది ఇవ్వాలి అని. నీకేం తెలుసు? అలాగే దేవునికి అంతా తెలుసు. మన బ్రతుకులు బాగుండాలంటే ఏమి చెప్పాలో అవన్నీ చెప్తున్నాడు మహానుభావుడు. ఎంత మంచి దేవుడు! ఎవరికండి చెప్తాడు? లోకంలో తిరుగుతున్న వాళ్ళందరికీ ఎవరైనా పిలిచి రెండైనా మంచి మాటలు చెప్తానంటే తర్వాత వస్తాంలేండి ఇప్పుడు మేము రాము. మూడో వచనం, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెను. నాకు చదవరా. తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. మరలా చదువు. తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు, చూసారా, మనమంతా ఒకే శరీరంలో ఉన్నాం. పౌలు గారిది ఒక రకమైన శరీరం కాదు, మనది ఒక రకమైన శరీరం కాదు. మనకి ఆకలి దప్పులు ఎలాగున్నాయో పౌలు గారికి కూడా ఆకలి దప్పులు ఉన్నాయి. మరి ఆయన మనకు చెప్పాలి అంటే
మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను అంటున్నాడు. అందుకే చివరిలో ప్రతివానితోనూ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను? ప్రతివానితో ఎందుకు చెప్తున్నాను? తన్ను తాను ఎంచుకున్న దానికి తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను తాను ఎంచుకొనవలెను. నాకంతా వచ్చేసు, నాకంతా తెలుసు, ఆయనకు సరిగా తెలీదు, ఆయన అక్కడ తప్పు చెప్పేశాడు, ఇలాంటివి కానీ మీ నోటంటూ వచ్చాయనుకోండి, ఫస్ట్ నేను వడ్డించేస్తాను. మీకు తెలుసు కదా, బైబిల్లో ఇలాగే తిరుగుబాటు చేసిన కాలం సుమారు 20 సంవత్సరాల క్రితం. తిరుగుబాటుని అణిచివేశాను. తర్వాత బయటికి పోయిన వాళ్ళని దేవుడు అణిచివేశాడు. బైబిల్కి భిన్నంగా ఎవ్వరూ మాట్లాడకూడదు. పెద్దలకు వ్యతిరేకంగా అగౌరవంగా ఎవరూ మాట్లాడకూడదు. సంస్కారం ఉండాలి, పెద్దరికం ఉండాలి, మంచితనం ఉండాలి, గౌరవించాలి. వయసుకు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వాక్యాన్ని చెబితే వాళ్ళని మీరు గౌరవించాలి. గౌరవప్రదమైన మాటలు మాట్లాడాలి. అందరితోనూ మంచిగా పోవాలి. మంచి మాటలు నోట రావాలి, చెడ్డ మాటలు రాకూడదు. ఏ ఒక్కరి గురించి చెడ్డగా మాట్లాడకూడదు. కనుక మీలోనున్న ప్రతివానితోనూ చెబుతున్నాను. ఈ మాటలన్నీ నేను ఎందుకు చెబుతున్నాను? మీరందరూ మారాలి. మీరందరూ మారితేనే సంఘం బాగుంటుంది. ఈరోజు మన సంఘం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రేమించే సంఘంగా మారిపోయింది. ఇంకా మనలో ఉన్నటువంటి ఒడిదుడుకులు ఇంకా వాళ్ళకు తెలీదు. ఉంటాయి. చిన్నపిల్లలన్న తర్వాత పడిపోతారు, లేస్తారు, నడుస్తారు. కానీ మనం జాగ్రత్త చూసుకోవాలి. అలాగే సంఘంలో కూడా నడుస్తారు, పడిపోతారు, నడుస్తారు, పడిపోతారు. వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూడాలి. సండే స్కూల్కి వచ్చిన సీనియర్స్ మగపిల్లలు ఎవరున్నారు? నిలబడండి. మొత్తం ఎంతమంది నాయన? సండే స్కూల్కి మొత్తం ఎంతమంది? 9. బాయ్స్ 9. మరి ఏమైనా 4 వచ్చారు, 5 ఇంకో 2 ఇక్కడ క్యాబిన్లో ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ 3 ఎవరు నాయన? 3 లేరట. ఆ 3 పేర్లు తెలుసుకొని రేపు నా దగ్గర పంపించండి. రేపు ఆరాధన అయిన తర్వాత నన్ను కలవమనండి వాళ్ళని. ఏనన్నా? ఎందుకంటే నేర్చుకుంటారా? వచ్చి నేర్చుకోండి. ఆ నానిగడ్డ ఎవరు? నవీన్ గడ్డ తీసేసినట్టే. వాడు అసలు సండే స్కూల్కి రానవసరం లేదు. ఇంకా 2 రావాలి. ఆ 2 పంపించండి. ఆ నవీన్ గడ్డ వస్తే నిన్ను సండే స్కూల్కి రానవసరం లేదన్నారు అని చెప్పండి. కూర్చోండి ఆయన. కనుక దేవుని విషయంలో మీ అందరి ఎడల చెక్కింగ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. అంటే పర్యవేక్షణ.
మిమ్మల్ని పర్యవేక్షిస్తుండాలి. ఎవరిని పర్యవేక్షించలేదనుకోండి, ఆయన ఎవరిని పట్టించుకోడండి. పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత ఆ పిల్లలు వస్తున్నారా రాలేదా? ఆడపిల్లలు ఎంతమంది సండే స్కూల్ పిల్లలు? నిలబడండి. పెద్ద పిల్లలు ఎవరు? సండే స్కూల్ పిల్లలు ఎవరు లేరా? సండే స్కూల్ టీచర్ ఎవరు? నిలబడండి. పెద్ద పిల్లల్లో ఈవిడ కనబడడం లేదంటే ఎంతసేపు? నేనన్నా కదా టీచర్. ఎంతమంది రాలేదమ్మా మీ ఆడపిల్లల్లో? ఆవిడికి నోటంటే మాట రావట్లేదు నాయన. డాడీ నాయన రే మైక్ పని చేయట్లేదురా. డాడీ నలుగురే డాడీ. ఏరా నలుగురేరి? ఏరమ్మా నలుగురు? ఇద్దరు మా పిల్లలు డాడీ. అది ఇద్దరేమో మాలమ్మ గారు మనవరాలు డాడీ. ఈ నలుగురు సండే స్కూల్లో పేర్లు ఉన్నాయా? ఉన్నాయమ్మా. తీసిమంటావా పేర్లు? ఎందుకు తీయకూడదు? క్లాసులు వింటున్నారు పిల్లలు. ఏదో మాలామా వచ్చిందా? ఎందుకమ్మా రాలేదు వాళ్ళిద్దరూ? మైక్ అప్పటికి ఇవ్వండి. నువ్వు కూర్చోమ్మా. అంజలి డ్యూటీకి వెళ్తుంది డాడీ. ఎవరో? అంజలి డ్యూటీ చేస్తుంది. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు? మధ్యాహ్నం 2 నుంచి. మధ్యాహ్నం 2 నుంచి? ఒక వారం నైట్, ఒక వారం పగలు అలా అవుతుంది. ఏది మరి మిగతా రోజుల్లో కూడా రాలేదే? అంటే ఆదివారం వస్తున్నారు ఆరాధనకు డాడీ. నేను అడిగిన దానికి చెప్పమ్మా. మిగతా రోజుల్లో ఎందుకు రావటం లేదు? ఒక వారం ఇలాగా డ్యూటీలు అయినప్పుడు ఒక వారం తనకు ఉదయం డ్యూటీ అనుకోరా, సాయంకాలం మీటింగ్కి రావచ్చు కదా? డ్యూటీ ఉంది డాడీ. ఒక వారం ఉదయం, ఒక వారం అలా చేస్తారు. ఒక వారం డ్యూటీ, ఒక వారం పగల డ్యూటీ అలా చేస్తున్నారు డాడీ. సాయంకాలం డ్యూటీ ఉంటుందా? అవును డాడీ. సరే, వెరీ గుడ్. వదిలే స్వామిని. మరి వాళ్ళ చెల్లి ఇంటర్వ్యూకి వెళ్తుంది కాలేజీకి. 7:30 వస్తుంది రాత్రి. ఎటమ్మా? ఇంటర్వ్యూకి వెళ్తుంది డాడీ. డిగ్రీ ఇంటర్వ్యూ 7:30కి వస్తుంది డాడీ సాయంకాలం. ఇంటర్వ్యూలకి వెళ్తుందా? రోజుకి ఇంటర్వ్యూలే కాదు డాడీ, ఒక డిగ్రీ కాలేజ్. ఇంటర్న్షిప్ అవి రావట్లేదు సరిగ్గా. ఇంటర్న్షిప్ ఆ పిల్లకి సరిగ్గా చదువు రావటం లేదు. రాకపోవడం వల్ల ఆ పిల్లకి మళ్ళీ స్పెషల్ క్లాసులు పెట్టారు. ఇంక బైబిల్ ఏమవుతుంది దానికి, దాని ముఖానికి? ఆ క్లాస్ ఎందుకు పెడతారో తెలుసా? జరుగుతున్న క్లాసులు సరిగ్గా చెప్పకపోయినా, పాఠాలు సరిగ్గా రాకపోయినా, ఫెయిల్ అయిపోయినా వాళ్ళకి మళ్ళా రప్పించి తరగతులు చెప్తారు. మరి నువ్వు అడగవా? కొట్టవా? ముద్ర కొడతావా? ఇప్పుడు తెలియదు మీకు. గుర్తుంచుకో ఈ మాట. ఒక సమయం వస్తుంది, ఆ సమయం నీ తలకాయ గోడకేసి కొట్టుకుంటావు. కూర్చో. నీకు ఇంక మానవ జీవితం ఏంటో తెలీదు. తీసుకోండి ఆహారం. పిల్లల్ని వెనకేసుకు రాకండి. పిల్లల్ని వెనకేసుకు రాకండి.
మధ్య ఒక మాట విన్నాను, పిల్లలు వెనకేసుకొచ్చిన మాట. వాళ్ళు ప్రతి ఆదివారం రొట్టె విరుచుట, ద్రాక్షరసము సంఘములో పంపకము చేయుట. వాళ్ళిద్దరు ఖమ్మం వెళ్ళిపోయారు, అంతే కదరా? వాళ్ళిద్దరు ఖమ్మం, నిలబడకండి, కూర్చోండి. వాళ్ళిద్దరు ఖమ్మం వెళ్ళిపోయారు. సంఘ కార్యక్రమాలలో పాత్రలు పోషించుచున్నవారు ఖమ్మం మీటింగ్స్కి వెళ్ళారు. రైటా తప్ప? బాగా ఆలోచించండి. ఎందుకంటే మీకు బైబిల్లో లోతులకు తీసుకెళ్ళలేదు, చెప్పలేదు మీకు. అసలు మీకు బైబిల్లో చాలా లోతులకు వెళ్ళి చెప్పాను, అవి మీరు మర్చిపోయారో ఏంటో నాకు అర్థం కాదు. సంఘములో, స్థానిక సంఘములో రొట్టె విరిచే కార్యక్రమాలలో ప్రధాన పాత్రలు పంచుకున్న ఇద్దరు కూడా ఆదివారం రొట్టె ద్రాక్షరసం పంచకుండా ఖమ్మం మీటింగులకు వెళ్ళిపోయారు. అది రైటా తప్ప? వాళ్ళని అడుగుదాం, నేరస్తుల్ని. మైక్ ఎవరా? నన్ను చూసుకొని వెళ్తున్నాడు. ఇక్కడ దేవుని ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. అందులో మీరిద్దరూ రొట్టె ద్రాక్షారసం పంచవలసిన బాధ్యత. రేపు నుంచి ఒక ఇద్దరు రారు, ఆడవాళ్ళు ఇద్దరు రారు. వాళ్ళిద్దరి సంగతి ఆలోచించండి. లేడీస్ కొత్త కమిటీ వాళ్ళు, పాత కమిటీ వాళ్ళు. సంఘంలో ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. రొట్టె విరిచే కార్యక్రమంలో మీరు ఉండాలి, పంచాలి. మరి మీరు ఖమ్మం మీటింగులకు వెళ్ళిపోయారు. మిమ్మల్ని ఎవరైనా ఆహ్వానించారా? ఆహ్వానించలేదు. మరి పిలవకుండా ఇక్కడ బాధ్యత ఉండగా ఎందుకు వెళ్ళిపోయారు? చెప్పియండి రా, మనసులో ఉన్న చెప్పియండి. తప్ప రైటా? తప్పే. నీకొందర బుద్ధి, నీకొంద బుద్ధి. ఒక్కొక్కడు అంటున్నాడట, అది దేవుడి పనే, ఇది దేవుడి పనే. ముళ్ళతప్పుల్లో పడ్డాడు. అది దేవుడి పనేనట, ఇది దేవుడి పనేనట. ఎవడన్నాడు రా? ఎవడరా నేర్పించాడు బైబిల్ మీకు? ఎవడు నేర్పించాడు బైబిల్ మీకు? సార్వత్రిక దేవుని సంఘం. మీరు వెళ్ళి మీటింగులు పెడుతున్న ఆ సంఘానికి పెద్దది ఇదే. ఇంత పెద్ద సంఘంలో బాధ్యతలు కలిగిన మీరు వాళ్ళేదో మీటింగులు పెడతామంటే, వాళ్ళు పిలవకుండా చేయకుండా మీరు వెళ్ళిపోతే సమర్థించేవాడు ఎలా సమర్థిస్తున్నాడు? అది దేవుని పనే, ఇది దేవుని పనే. అంటే డాడీని అవమానపరచడానిక? డాడీ బోధన తప్పు పట్టడానిక? ఈసారి ఎవరు బైబిల్కు వ్యతిరేకంగా మాట్లాడిన సంఘంలో నుంచి బయటికి తోసేస్తాను. చాలామందిని తోసేస్తాను, మీకు ఇంకా తెలీదు. బైబిలులో తేడా ప్రసంగాలు ఎవరైనా చేశారా? చాలామంది మాట్లాడుతున్నారట. మీకు అసలు నెట్లో మాట్లాడే అవకాశాలు కూడా తీసేస్తాను. ఎందుకంటే నెట్లో మీ ముఖం చూసే పిలుస్తున్నారు. మీరు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పాస్ అయ్యారని పిలవలేదు. కూర్చోండి. సార్వత్రిక దేవుని సంఘం ఇది. ఈ సంఘం దగ్గర అనుమతి తీసుకోండి. తాతయ్య,
మమ్మల్ని ఆ, ఉపేంద్ర అంకుల్ గారు రమ్మన్నారు ఆ సౌండ్ సిస్టమ్ అది చూడడానికి అన్నారు అనుకో. అప్పుడు ఏంటంటే నువ్వురా మీరు అక్కడికి వెళ్ళకండిరా అంటానా నేను. ఎప్పుడు ఎవరిని అలాగన్నాం. వెళ్ళండి నాయనా అంటాను. మీ బాధ్యతలు ఇంకెవరికైనా అప్పచెప్పేసి వెళ్ళండి. ఓకే, రేపు మంగళవారం మనం మోదవలస వెళ్తున్నాం. బలవంతం లేదు. వచ్చిన వాళ్ళు ప్రేమతో రండి పని చేయటానికి. రానివారు నో ప్రాబ్లం. మీకేమైనా పనులు ఉంటే పనులు చూసుకోండి. వచ్చే వాళ్ళలో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ రండి. మీకు భోజనం ఉచితం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. అందరికీ సెలవు.